బాస్ షో చూస్తానన్నా నాకైతే అనిపిస్తుంది అసలు ఏంది బిగ్ బాస్ ఒకప్పుడు ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అనిపిస్తుంది. కానీ సీజన్ 7 కదా ఈ సీజన్లో అన్న రొమాన్స్ బిగ్ బాస్ చెప్పుకోస్తానా. బిగ్ బాస్ 9 ఇక్కడ ఫుల్ రొమాన్స్ ఎక్కడ లిమిట్ లేనట్టు ఉందన్న. నాకైతే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కానీ మెయిన్గా మాత్రం కొంత నటిస్తానన్న బిగ్ బాస్లో నటించకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. రితు చౌదరి, డెమాన్ పవన్, ఇటు తనుజ, ఇటు కళ్యాణ్ ఏం రొమాన్స్ నాన్న. మీరు బిగ్ బాస్ ఆడడానికి వెళ్ళిన రొమాన్స్ చేయడానికి వెళ్ళి నాకైతే తెలుసు కానీ జెన్యున్గా ఆడడానికి అనిపిస్తున్నా. కానీ నిన్న పూల్ టాస్క్లో మాత్రం మన సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందన్న. ఫ్లోరా గారు మీరు నీకు సంచాలక నీకు వస్తే ఆడు లేకుంటే ఆడకు. అసలు ఈ సుమన్ శెట్టిని అంతా బదలాడుతాడన్న. కాదమ్మా తాకలేదమ్మా అంతా బదలాడుతాడన్న. అయినా ఈమె కావాలని సుమన్ శెట్టిని అవుట్ అని ఈమె హిందీ రాదు. హిందీ బిగ్ బాస్ తెలుగుకి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేనా. ఈమె హిందీ మాట్లాడితే హిందీ అర్థం కాదు, ఆమె ఏం మాట్లాడదు, ఆమె గేమ్ ఏందో అర్థం కాదు. సో ఇవాళ అయితే నువ్వు చేసిన పనికి బిగ్ బాస్ అయితే రియల్ న్యాయం చేసిండు. బయటికి అయితే ఫ్లోరా గారు వచ్చేసిండు. నాకైతే మస్తు హ్యాపీగా ఉందన్న. నా సుమన్ శెట్టి అన్న ఫ్యాన్స్కి మాత్రం. ఎందుకంటే నాకు సుమన్ శెట్టిని ఎందుకు పర్సనల్గా ఇష్టం అంటే ఆయన 7G బృందావనం కానీ ఆయన ప్రతి అంటే ఆయన సినిమాలో కమెడియన్గా ఎంత మంచి టైమింగ్ తెలుసు. ఆయన బిగ్ బాస్ హౌస్లో వెళ్ళినా కూడా ఆయన క్యారెక్టర్ ఇక్కడ తగ్గలేనా. ఆయన మాట్లాడే విధానం, అతను గేమ్ ఆడే విధానం అది చాలా బాగా ఆడాడు. అది నాకు బాగా నచ్చింది. కానీ నిన్న అంటే అన్ఫేర్ ఈ భరణి బాండింగ్ రియల్లో నటిస్తానో తెలుస్తలేదన్న. మొన్న దివ్యని పట్టుకున్నాడు, మళ్ళీ డాక్టర్ అంటాడు, మళ్ళీ బిడ్డ అంటాడు, ఇదంతా తిప్పి కొడతాడన్న. అసలు ఈ భరణి అన్న నువ్వు మంచి గేమరే అన్న, మంచి గేమ్ మ్యానే, మంచి ప్లే బాయ్ మన భరణి అనుకోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పాలంటే యుమానిల్ అన్న తనుజను ట్రై చేస్తుండు. ఇటు కళ్యాణ్ తనుజను ట్రై చేస్తుండు. కానీ తనుజ ఎవరికి వెళ్ళినా ఆమెకే తెలుస్తుంది. ఒకసారి ఏమో బాత్రూంలో ఏడుస్తుంది, ఒకసారి కిచెన్లో ఏడుస్తుంది. ఆమె ఎప్పుడు ఏడుస్తుందో ఆమె ఎమోషన్ ఎవరికి తెలుస్తుంది. అసలు ఇప్పుడు నేను రోజు చూస్తున్నా తనుజ గేమ్ ఏంటో, ఆమె గేమ్ ప్లానింగ్ ఏందో ఈ 2 వారాల నుంచి నాకైతే అర్థం లేదురా. ఈ వారం నుంచైనా మా పిల్ల వస్తుంది చిట్టి పికిల్, ఒక్కొక్కరికి చెప్తున్నా చిట్టి పికిల్ దిగుతుంది. అసలే జిమ్ చేసి మరీ పంపిస్తున్నా బిగ్ బాస్ హౌస్లో. సో ఈసారి సీజన్ 9 రచ్చ ఉండదు. రణరంగం కాదు ఈసారి చదరంగం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అని అనుకుంటున్నా. ఇప్పటివరకు నాకు స్లోగా అనిపించింది అన్న. అంటే రొమాన్స్ ఇది అంతా కానీ ఫైర్ ఏడా అనిపించలే. సో ఈ వైల్డ్ ఎంట్రీతో అయినా చూద్దాం చిట్టి పికిల్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయో చూద్దాం అన్న. బ్రో ఇంకొకటి దివ్వల మాదిరి వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది అమ్మ వీళ్ళు చిట్టి పికిల్స్ వాళ్ళిద్దరి మధ్యలో అన్న వాళ్ళిద్దరు వస్తుండ్రు. కానీ వాళ్ళు గేమ్ చూసి మరీ వస్తుండ్రు బయట నుంచి. ఇక చూసుకోండి ఇక మీ గేమ్ పరంగా మీరు ఎలా ఆడతారో ఈ ఒక్కసారి తెలిసిపోతానా. ఈసారి మాత్రం రచ్చ ఉంటుందా.